ఆధునిక సాంకేతికతకు అంతుచిక్కని అనేక గొప్ప అంశాలను ద్వాపర యుగంలోనే వేదవ్యాసుడు మహాభారతంలో చర్చించాడు. దీని ద్వారా భారతీయుల శాస్త్రీయ దృక్పథం, సాంకేతికతను ప్రపంచానికి తెలియజేశాడు. ప్రత్యక్ష ప్రసారం, టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసి, అణ్వాయుధాలు ఇలా భారతంలో లేనిదంటూ ఏమీ లేదు. భౌతిక సంపదలోనే కాక ఆధ్యాత్మికతలోనూ భారత్ శక్తివంతురాలని చెప్పడానికి పలు ఉదంతాలు ఇందులో కనిపిస్తాయి. ద్వాపర యుగాంతం నాటికి గొప్ప క్షత్రియు బలం, అణుబాంబులు అత్యధికంగా మన దగ్గరే ఉన్నాయి. నాడు ప్రపంచమంతా భారత్కు దాసోహమైంది. ఇక దక్షిణ అమెరికాలో పేరులో విలసిల్లిన మయాన్ నాగరికత మూలపురుషుడు మయాసురుడు. ఈయన ప్రస్తావన భారతంలో ఉంది. మయుడిని రాక్షసుల శిల్పిగా వ్యాసుడు పేర్కొన్నాడు. అగ్నికి ఆహుతి కాకుండా అర్జునుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడిన మయుడు తనను రక్షించినందుకు ఏం బహుమతి కావాలో చెప్ప